హోలా అందరికీ నమస్కారం ಎಲ್ಲರಿಗೂ వణకం వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ ఈ వీడియో అందరూ లైక్ చేయండి నా ఛానల్కి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఫేస్ అంతా చాలా తేడా కొట్టేస్తుంది కదా యాక్చువల్లీ చికెన్ గునియా అనేసి డాక్టర్ కూడా చికెన్ గునియా సిమ్టమ్స్ ఉంది అనేసి చెప్తున్నారు ఈరోజు బ్లడ్ టెస్ట్లు డెంగ్యూ టెస్ట్లు చికెన్ గునియా మలేరియా అంత మొత్తం అన్ని వైరల్ టెస్ట్లు చేయిస్తే లాస్ట్కి తేలింది ఏమన్నా అంటే హై డెంగ్యూ ఉంది సో ప్లేట్లెట్స్ మెల్లిమెల్లిగా పడతా ఉన్నాయి సడన్గా ఒకసారిగా పడిపోతాయేమో మనకు తెలీదు కాబట్టి రేపు అడ్మిట్ అవ్వాలి అనేసి అంటా ఉన్నారు ఒకవేళ రేపుగా నేను హాస్పిటల్ అడ్మిట్ అయినానంటే మీకు రివ్యూస్ నేను పెట్టను అప్పుడు మీరు నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి నాకు ఒప్పుకున్నప్పుడంతా నేను రివ్యూ చూసి నా రివ్యూ అనేది టైప్ చేసి నా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తా ఇన్స్టాగ్రామ్ ఛానల్ అంటే ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో ఛానల్ ఉంటుంది చిత్తూరు చిరుత అని చెప్పి ఆ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను సో అందరూ నా ఛానల్ జాయిన్ అయిపోయి కింద నేను లింక్ పెట్టేస్తాను ఆ ఛానల్ జాయిన్ అయిపోయి జాలీ అయిపోతుంది ఇంత ఓపిక లేనప్పుడు నువ్వు చేయాల్సిన అవసరం ఉందా అంటే ఏదో అది ఒక బిగ్ బాస్ మీద ఉండే ఇష్టము ప్లస్ రివ్యూల మీద ఉండే ఇష్టం అంతే సో ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఏడ దొరికిన సంతరా ఇది బాబ్బా అనేసి అనిపించింది నిజంగా అసలు ఒక్కరు యాక్టివ్గా లేరు అమ్మాయిలందరూ బెబ్బె మూతులు పెట్టుకున్నారు ఒక్కరు కూడా యాక్టివ్గా లేరు అనేసి అనిపించింది అంతో ఇంతో కొంచెం ఆ సినిమా నాలెడ్జ్ కానీ ఈ గేమ్స్లో కానీ కొంచెం యాక్టివ్గా ఉన్నది విష్ణుప్రియ అనే అనిపించింది కానీ మిగతా వాళ్ళందరూ అసలు బెబ్బే మొహాలు పెట్టుకున్నారు అసలు ఏందిరా స్వామి అసలు మా సీజన్ ఫ్లాప్ అయిపోయింది కానీ కనీసం మేము వీకెండ్ టాస్క్స్లో అన్నా కొంచెం బాగానే ఆడుతూ ఉన్నాము బాగానే గెస్ట్ చేస్తూ ఉన్నాము బాగానే చేస్తాం అనేసి అనిపించింది ఈరోజు అసలు చిరంజీవి గారి సినిమా పేర్లు తెలియదు పవన్ కళ్యాణ్ గారి సినిమా పేర్లు తెలియదు బాలకృష్ణ గారి సినిమా పేర్లు తెలియదు ఏమి సినిమా పేర్లు తెలియదు ఏమి తెలియదు ఇంకా పోను సండే ఫండే ఎపిసోడ్ కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోతుందేమో వీళ్ళు కానీ పెట్టుకున్నారంటే అని చెప్పేసి నాకు అనిపించింది సో ఎపిసోడ్ స్టార్టింగ్లో ఏమైందంటే పేడే కదా సో 0 నుంచి 5 lakhs చేస్తున్నారనమాట ఈరోజు పేడే అంట సండే సో జీరో అమౌంట్ ఉంది కదా విన్నింగ్ అమౌంట్ దాన్ని 5 lakhs చేస్తున్నారు దాని తర్వాత వాళ్ళకి ఒక ప్రోమో చూపించినారు దాంట్లో అందరు నిద్రపోయేది ఇంగ్లీష్ మాట్లాడేది చూస్తే మొత్తం ఇంగ్లీష్ బిగ్ బాస్ లాగే ఉంది మొత్తం అందరూ ఇంగ్లీష్లో మాట్లాడేది దాని తర్వాత మైకులు పెట్టుకోకుండా మాట్లాడేది దానివల్ల 2 లక్షలు కట్ చేస్తున్నారు సో 3 లక్షలు మాత్రమే అనమాట ప్రస్తుతానికి విన్నింగ్ అమౌంట్ దాని తర్వాత భాష సేఫ్ మెగాస్టార్ చిరు సినిమా పేర్లు చెప్పమంటే కూడా చెప్పలేకపోయినారు అట్లీస్ట్ ఒక 5-6 పేర్లు చెప్పేసి ఆపేసి ఉన్నా కూడా ఓకే అనుకోవచ్చు 1-2 తర్వాత కూడా చిరంజీవి గారు ఎన్ని సినిమాలు చేసినారు 150 సినిమాలు చేస్తే 2 సినిమాలు కూడా గుర్తులేవా వాళ్ళకి అని చెప్పేసి నాకు అనిపించింది సీత చాలా బ్యాడ్ అయిపోయింది నాకైతే ఏంది చిరంజీవి గారి పేర్లు కూడా తెలియకపోతే ఇంకా వేస్ట్ అనేసి అనిపించింది నాకైతే సీరియస్గా ఏం చిరంజీవి గారి పేర్లు తెలియకపోతే బిగ్ బాస్ పోకూడదా అనే ఫీలింగ్ మీకు రావచ్చు ఒక తెలుగు ఉండి తెలుగు సినిమాలు చూస్తా ఒక తెలుగు సినిమా హిట్ అయ్యేదానికి డ్యాన్సులకి దానికి మూల కారకమైన చిరంజీవి గారి సినిమా పేర్లు తెలియకపోవడం చాలా బ్యాడ్ రా నాన్న వెరీ బ్యాడ్ దాని తర్వాత వీళ్ళు బాయ్స్ గెలిచారనమాట దాంట్లో అందరు డ్యాన్స్ చేయాలి కదా బాయ్స్ గెలిచేది దానికి దీనికి సో గర్ల్స్ ఒకే ఒక దానిలో గెలిచారు దానిలో డ్యాన్స్ చేస్తుంటే ఈ పిల్ల సోనియా మీరు కావాలంటే చూడండి ఎపిసోడ్లు కూడా వెనకాల పోయి ఉంటుంది అందరు డ్యాన్స్ వేస్తూ ఉంటారు ఈ పిల్ల మాత్రం వెనకాల ఉంటుంది అసలు డ్యాన్స్ ఏది ఏం చేయదు జస్ట్ నిలబడుకు ఉంటుంది సో నాకు ఏమనిపించింది అంటే ఈ పిల్ల సోనియా ఆర్గ్యుమెంట్లకి గొడవలకి తప్ప ఇంకా దేనికి ముందుకు రాదు అనేసి అనిపించింది ఇంకేం తెలియదేమో ఆ పిల్లకి ఆర్గ్యుమెంట్ చేయడము గొడవలు పడ్డము నాన్ సెన్స్ గొడవలు పడ్డము న్యూ సెన్స్ క్రియేట్ చేయడము ఎవరైనా ఏదైనా కామెడీగా జోక్గా అంటే కూడా జోక్గా తీసుకోకుండా దానికి కూడా ఒక కంటెంట్ క్రియేట్ చేయడం అది మాత్రమే తెలిసేమో గేమ్లు ఆడేది తెలియదు ఇంతవరకు ఒక గేమ్ ఆడలేదు దాని తర్వాత గేమ్లు ఆడతాను అనేసి ముందుకు కూడా వచ్చినట్టు నాకైతే ఎక్కడా కనిపించలేదు మా పిల్లి ఇక్కడ సతాయిస్తాను అందుకే అప్పటి నుంచి అట్టా ఇటు చూస్తున్నాను సో అది తెలీదు దాని తర్వాత డ్యాన్సులు తెలియదు ఒక్కటి గెస్ట్ చేయలేదు అసలు బాలకృష్ణ గారి సినిమా చెప్పంటే 2 సినిమాలు ఎన్టీఆర్ గారి సినిమా చెప్పంటే నరసింహనాయుడు అంట ఎన్టీఆర్ గారి సినిమా ఓరే నాయన జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఏంది అసలు అసలు ఎంత ఘోరం అనేసి అనిపించింది నిజంగా ఆర్జీవి మా సినిమాలు చెప్పమంటే చెప్తుందేమో అప్పుల సోనియా ఇంత నిజంగా చాలా చిరాకు వచ్చేసింది అప్పుల మీద ఓకే దాని తర్వాత విష్ణుని పృథ్వీకి నాకు ఎందుకో ఒక టాస్క్ ఇచ్చినారు అదే కింద హెడ్ టో అనుకుంటా విష్ణుకి అదే విష్ణుప్రియకి పృథ్వీకి లింక్ పెట్టాలని చూస్తున్నారేమో అందుకే వాళ్ళని ఒక బడ్డీలాగా పంపించి వాళ్ళ మధ్యలో ఒక ట్రాక్ వీళ్ళే క్రియేట్ చేద్దామని చూస్తున్నారేమో బిగ్ బాస్ వాళ్ళని చెప్పేసి నాకు అనిపిస్తుంది దాని తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క యానిమల్స్ ఇచ్చేయాలి అనేసి అన్నారు బేసిక్గా ఈరోజు రివ్యూ చెప్పేదానికి ఏమీ లేదు ఎక్సెప్ట్ వీళ్ళు కొరకద్దు నన్ను కొరకు ఎక్సెప్ట్ వీళ్ళు వరి ఉండరా బాబు బుజ్జి కూడా
ఎక్సెప్ట్ వీళ్ళు ఇట్లా అసలు ఏందో టాస్క్లు సరిగ్గా ఆడరు, నామినేషన్స్ సరిగ్గా చేసుకోరు, ఈ వీకెండ్ డే సండేలు సరిగ్గా చేసుకోరు. ఏందో గోష్ట సీజన్. నాకు తెలిసి సీజన్ ఈసారి కూడా సీజన్ ఎత్తిపోతల పథకం అయిపోతుందేమో. జెండాపై కపిరాజు ఈసారి కూడా సీజన్. ప్రతి ఆల్టర్నేటివ్ సీజన్స్ అన్నీ హిట్ అవుతుంటాయి. సీజన్ 2 హిట్, సీజన్ 4 హిట్, అంతే. సీజన్ 6 అటర్ బటర్ ఫ్లాపు. సీజన్ 8 కూడా ఫ్లాప్ అయిపోతుంది నాకు తెలిసి. నాన్న కొడతాను నాన్న ఇంకా. ఓకే, దాని తర్వాత నబీల్ వచ్చి యష్మికేసాడు, క్యాట్ ఇచ్చాడు స్వార్థం అని చెప్పేసి. గెలుపు దుర్గా దీన్ని తీసుకెళ్ళు బిడ్డని. కొరుకుతున్నాడు. ఓవరా నాన్న కొరకు. గెలుపు స్వార్థం గెలుపు స్వార్థం గెలవగానే మాకు అన్ని పనులు పెట్టారు. మీరు గెలవగానే స్వార్థంతో మీ పనులు అనేసి మాకు ఇచ్చేసినారు అని చెప్పేసి ఒక రీజన్తో యష్మికి క్యాట్ ఇచ్చినాడు. ప్రేరణ సీతాకి ఇచ్చింది స్కార్పియన్, నమ్మడానికి లేదని చెప్పి. నేను ఏదైనా జోక్గా చెప్తే కూడా తను ఫీల్ అయిపోతుంది. సో రేపొద్దున నేను ఏదైనా జోక్గా అంటే కూడా తను ఫీల్ అయిపోతుందా లేదా అనేసి నమ్మేదానికి కూడా లేదు అని చెప్పేసి ఇస్తుంది. అంత సేఫ్ రీజన్. నిఖిల్ వచ్చి దోమ భాషకి ఇచ్చినాడు. ఫన్నీ వేలో పెట్టాను, ఆయన జోక్ వేస్తారు, అది సీరియస్ సిచ్యువేషన్లో వేస్తారు, దాన్ని కూడా జోక్ చేసినాడు భాష. దోమ అంటే దోమా సార్, ఇద్దరు అమ్మలు అని చెప్పేసి. అసలు నాకు అర్థమే కాలేదు అందరు ఎందుకు సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనేసి, ఎందుకు తల తిరుగుతుంది. ఓకే, యష్మి వచ్చి బేబక్కకేసింది షీప్ బ్లైండ్ ఫాలోయర్ అని చెప్పేసి. కొన్నిసార్లు యష్మి పాయింట్స్ కూడా నాకు కరెక్ట్ అనిపిస్తాయి. యష్మి బేబక్కకేసి చెప్పిన పాయింట్ వచ్చి సొంతంగా ఏ డెసిషన్ తీసుకోలేదు, షీ కాంట్ టేక్ స్టాండ్ ఫర్ హర్ సెల్ఫ్, ఓన్ మైండ్ లేదు అనిపించిందని చెప్పింది. ఆమె వెంటనే ఫస్ట్ 2 days నిజంగానే నేను నిఖిల్ని నమ్మా, బట్ ఇప్పుడు మారా అని చెప్పేసి అనింది అనమాట. సో నాకెందుకో యష్మి కొన్నిసార్లు నిజంగా ప్రాపర్ పాయింట్స్ చెప్తుంది అనేసి అనిపిస్తుంది. అది నిజంగానే నిజం, ఎందుకంటే ఆమె నిజంగానే ఆమెకి ఓన్ బ్రెయిన్ లేదు. దుర్గా ఇది తీసుకెళ్ళు దుర్గా, బిడ్డని పిలుస్తూ ఉంటే పలకవు, నేను గట్టిగా అరవలేకపోతున్నాను, నన్ను కొరకుతా ఉంది ఇక్కడ వీడియో చేస్తూ ఉంటే. దాని తర్వాత ఆదిత్య ఓం భాషకేసినాడు. ఈ ఆదిత్య ఓంకి భాష తప్ప ఇంకెవ్వరు అసలు ఏమే కనిపిరు అనుకుంటా. నామినేషన్ చేయాలన్నా భాష, వీకెండ్లో ఏ ట్యాగ్ ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా భాష, మళ్ళీ భాషతోనే ఉంటాడు, జోకులు వేస్తుంటాడు, మళ్ళీ భాషకేస్తుంటాడు. భాష దాన్ని ఒఫెన్సివ్గా ఫీల్ అవ్వట్లేదేమో, కానీ నేనైంటే మాత్రం ఏమైంది నాలుగు తిరుగుతాడు, నాకే వేసుకుంటా కూర్చుంటా ఉన్నారు అనేసి అనుకుంటా. ఒక వారం అవుతుంది ఇప్పటిదాకా 200 నుంచి 300 జోకులు చెప్పుంటాడు సార్, చిరాక్గా ఉంది అని చెప్పాడు. అదేదో భాషతో చెప్తే అయిపోతుంది కదా, ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ట్యాగ్ ఇచ్చేటప్పుడు చెప్పాలా అనేసి నాకు అనిపించింది. దాని తర్వాత నైనిక మణికంఠకేసింది అన్ట్రస్వర్తి అని చెప్పి. క్లాన్లో తీసుకొని అనేసి నన్ను అడిగాడు. దాని తర్వాత మళ్ళీ నిఖిల్ దగ్గరికి వెళ్ళారు. నిఖిల్ బాగా సపోర్ట్ చేశారు ఇతరని క్లాన్లో తీసుకొని, కానీ మళ్ళీ నా దగ్గరకు వచ్చి నన్ను తీసుకుంటావా అనేసి అడిగాడు. అది నాకు ట్రస్ట్వర్తి అనిపించలేదు అనేసి చెప్పింది. నైనికా పాయింట్స్ కూడా కరెక్ట్గానే ఉంటాయి. కొన్నిసార్లు నైనికా పాయింట్స్, కొన్నిసార్లు కాదు చాలాసార్లు నైనికా పాయింట్స్ చాలా బాగుంటాయి, కరెక్ట్గానే అనిపిస్తాయి. యష్మి పాయింట్స్ కూడా కరెక్ట్గా ఉంటుంది, తెలివిగా అనిపిస్తుంది. మనకంటే వచ్చి నాకు బెస్ట్ అటెన్షన్ ఎవరిస్తే వాళ్ళ దాంట్లో జాయిన్ అవుతా అనేసి అన్నాడు. సో నాకు నిఖిల్ దాంట్లో నేను ప్రూవ్ చేసుకోలేని అనిపించింది, సో నైనికా దాంట్లో నేను ప్రూవ్ చేసుకుందాం అనుకున్నాను అనేసి అన్నాడు మణికంఠ. పృథ్వీ వచ్చి తెలివి తక్కువ డాంకీ బేబక్కకి ఇచ్చినాడు. టాస్క్ రోజు ఓడిపోతే డిఫెండ్ చేసుకోలే, ముందు మాట్లాడతా ఫ్యూచర్లో మాట్లాడుతున్నాడు, బట్ ఇక్కడ వచ్చిన తర్వాత ఎప్పుడు బయటికి పోతారో తెలియదు, ఛాన్స్ వస్తుందో లేదో తెలియదు అనేసి చెప్పాడు. నిఖిల్ని స్ట్రాంగ్ అని చెప్పింది, బట్ తనని తను స్ట్రాంగ్ అనుకోలేదు అనేసి అన్నాడు. దాని తర్వాత బేబక్క వచ్చి వచ్చిన రోజే ఎవరి స్ట్రెంత్ ఎంత అని చెప్పేసి ఎవరికి తెలియదు అని చెప్పింది బేబక్క. నేను టాస్క్కి ఫిట్ కాలేదు అనేసి చెప్తే నేను యాక్సెప్ట్ చేశాను అనేసి అనింది. బట్ వచ్చిన రోజే ప్రూవ్ చేసుకోవాలంటే ఇంకా 100 రోజులు ఎందుకు సార్ మనకి, ఒక రోజే చాలు అనేసి అనింది. ఆ పాయింట్ కరెక్ట్గా చెప్పింది అనిపించింది. నిజంగా వచ్చిన ఫస్ట్ డేనే ప్రూవ్ చేసుకోవాలంటే ఎవరి వల్ల కాదు, బట్ 1 వీక్లో ప్రూవ్ చేసుకోలేకపోతే అది కష్టం. బట్ వచ్చిన రోజే కొంచెం టైం పడుతుంది, ఒకరోజు 2 days 1 or 2 days ఇస్ ఫైన్ సెటిల్ అయ్యేదానికి. బట్ వచ్చిన రోజే ప్రూవ్ చేసుకోవాలి అనేసి అంటే ఇంకెందుకు సార్ 100 రోజులు అనేసి అనేది, దట్స్ అ గుడ్ పాయింట్ అనేసి అనిపించింది. సోనియా వచ్చి కన్నింగ్ ఫాక్స్ విష్ణుప్రియకి ఇచ్చింది. నేను ఈ అమ్మాయిని హార్మ్లెస్ అనుకున్నాను, డీటాక్స్ చేస్తుంది, యోగా చేస్తుంది కాబట్టి హార్మ్లెస్ అనుకున్నాను, బట్ పుణ్యస్త్రీ అని అది ఇది అని ఏదో మాట్లాడేసింది. ఎక్కడికి వెళ్తే అక్కడ కమెంట్ చేసి నవ్వుకోవడం అది ఇది చేస్తున్నారు అనేసి అంటే విష్ణుప్రియ వచ్చి మేము ఎక్కడ ఎవరితో కూర్చున్నాను ఒకసారి చెప్పమంటారా సార్ చెప్పమంటారా అని చెప్పేసి అంటా ఉండింది అనమాట. నిజంగా తర్వాత విష్ణుప్రియ ఎవరితో కూర్చొని నాకు కామెడీ చేసింది లేదు, అట్లా మాట్లాడింది లేదు, ఎవరి గురించి టీస్ చేసుకునేది లేదు. సోనియానే ఊహలంతా ఊహించేసుకునేసి అజంప్షన్స్ చేసుకొని చేసేస్తూ ఉంది.
విష్ణుప్రియ ఏమో నాకు నిఖిల్ క్లాన్ పోవాలనే లేదు, నాకు నైనిక క్లాన్ పోవాలని ఉంది. నిఖిల్ దాంట్లో నేను ఫిట్ అవ్వను అనేసి అనిపించింది. నిఖిల్ సోనియా మధ్యలో గొడవ జరిగింది సార్ స్టార్టింగ్లో, వాళ్ళిద్దరి మధ్యలో ఒక రిఫ్ ఉంది. బట్ ఇప్పుడు సడన్గా ఫ్రెండ్స్ అయ్యారు, అది ఎట్లా అని చెప్పేసి నాకు తెలుసుకోవాలనిపించింది. అంతే నేను ఒక జర్నలిస్ట్ లాగా అందరినీ కామెడీగా అడుగుతాను, అట్లే తనని కూడా అడిగాను. తను ఎందుకు అంత నెగిటివ్గా తీసుకొని తెలియలేదు అని చెప్పింది. సీత లేసి తన ఎమోషన్ కరెక్టే అయి ఉంటుంది సార్, ఎవరిది సోనియా ఎమోషన్ కరెక్టే అయి ఉంటుంది, బట్ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ ఈజ్ నాట్ రైట్ అనేసి చెప్పింది. ఓకే పాయింట్. అభయ్ వచ్చి స్వార్థం యష్మికి ఇచ్చాడు, గెలవడానికి ఏమన్నా చేస్తుంది, ఆ స్పిరిట్ చూసే నేను ఆమె దగ్గరికి వెళ్ళాను అనేసి చెప్పాడు. సీత వచ్చి బ్లైండ్ ఫాలోయర్ ప్రేరణకి ఇచ్చింది, ఇండివిజువల్ పర్స్పెక్టివ్ లేదేమో, అప్పట్లో నిఖిల్ని ఫాలో అయ్యేది ఇప్పుడు యష్మిని ఫాలో అవుతోంది అనేసి అనిపించింది అనేసి చెప్పింది. దాని తర్వాత భాష కన్నింగ్, యష్మి గేమ్ ఆడేదానికి కన్నింగ్ కావాలి, ఆవిడకి చేపలు అమ్మడమే కాదు ఇది కూడా వచ్చు అన్నాడు. చేపలు అమ్మడమే అంటే సెల్ఫిష్ మాత్రమే కాదు ఇది కూడా వచ్చు అని చెప్పేసి అది కూడా కామెడీ చేశాడనమాట. దాని తర్వాత విష్ణుప్రియ సోనియా నేసింది, ముసలి కన్నీళ్ళు, క్రోకడైల్. నన్నని తను ఏడ్చింది ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఏడవలసింది నేను, బట్ తనకి ఏడ్చిందేమో తను, నాకు సార్ అది అర్థమే కాలేదు సార్ ఆ పాయింట్ అని చెప్పేసి అనేది. ఓకే కరెక్ట్. చిరాకు ఇస్తే మణికంఠ వచ్చి భాష దోమ చిరాకు. నేను ఏదైనా సీరియస్ టాక్ జరుగుతుంటే కూడా ఆయన జోక్ వేస్తారు సార్. ఆ టైంలో నాకు ఇమ్మీడియట్గా ఒక ఎమోషన్ నుంచి ఇంకో ఎమోషన్కి స్విచ్ అవ్వలేను. సో ఆ టైంలో నాకు ట్రిగర్ అవుతుంది అనిపిస్తే నాగార్జున గారు యాక్సెప్ట్ అనేసి అన్నారు. నాగార్జున గారు బేసిక్గా భాష గురించి ఎవరు ఏ నెగిటివ్ పాయింట్ చెప్పినా కూడా ఐ యాక్సెప్ట్ అనేసి అంటా ఉన్నారు. నిన్నటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను నేను ఇది. వేరే ఎవరి గురించి చెప్పినా అవునా అది వాళ్ళ ఇష్టం వీళ్ళ ఇష్టం అనేసి అంటారు, కానీ ఇక్కడ భాషా విషయానికి వచ్చే లోపల ఐ యాక్సెప్ట్ అనేసి అంటున్నాడు. కాబట్టి నిన్న ఎపిసోడ్ ఈరోజు ఎపిసోడ్ మళ్ళీ పోయి చూడండి. దాని తర్వాత చిరాకు ఇస్తే దానికి కూడా భాష కామెడీ చేసినాడు. ఎక్కడన్నా పోతే ఆయన ఒకటే కూర్చుంటాడు, ఎవరైనా వస్తే తెచ్చి రాకు అంటాడు. అంటే ఇంక అందరూ పడి నవ్వినారు. యష్మి అయితే పడిపోయింది, నాగార్జున గారు అయితే ఇంక రేపటి నుంచి చిరాకు అనే వర్డ్ వింటే నాకు నువ్వే గుర్తొస్తావయ్యా అనేసి చెప్పినాడు అనమాట. దాని తర్వాత బేబక్క సోనియాకి వేసింది, చిరాకు వేసింది. నన్ను చూస్తే ఆవిడకి చిరాకు అనిపిస్తుంది కాబట్టి ఇంకా నేనేం తెలుసుకోకుండా రాను, స్టవ్ ఎట్లా పనిచేస్తుంది, కుక్కర్ ఎట్లా పనిచేస్తుంది అవి తెలుసుకోకుండా నేను రాను అనింది. ఇక్కడ కూడా బేబక్క అవతల వాళ్ళ ఒక ఒపీనియన్కి డౌన్ అయిపోతుంది అనేసి అనిపిస్తుంది. ఆ పిల్ల వచ్చి కిచెన్ టూర్ చేయండి అనేసి ఈమె మీద చిరాకు పడేది ఆమె తీసుకోలేకపోతుంది. బేసిక్గా షీఈ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, చాలా అమాయకురాలు, అయోమయం అని చాలా అమాయకురాలు అనేసి అనిపిస్తుంది బేబక్క. సో అందుకే ఆవిడ తీసుకోలేకపోయిందేమో. ఆ పిల్ల ఏదో అంటే ఈవెందుకు నేను మళ్ళీ కిచెన్ టూర్ చేయకుండా మళ్ళీ ఇంకోసారి రాను అని చెప్పేది, అసలు ఇంకోసారి వచ్చేది ఛాన్స్ యాడ్ నుంచి వస్తుంది అట్లా అనిపించింది. దాని తర్వాత మణికంఠ బేబక్క మిగిలినారు. లాస్ట్కి కొంచెం మాట్లాడనిచ్చుంటే మణికంఠ ఎమోషన్స్ ఎవరు మీ ఫైనల్ గుడ్ బైస్ చెప్పేసుకుని వచ్చేయండి అనేసి అంటారు కదా మామూలుగా లాస్ట్ రౌండ్కి ముందు, అట్లా చెప్పుంటే మేబీ మణికంఠ కొంచెం కంటెంట్ ఇచ్చుంటారేమో. బట్ వాళ్ళకి ఆల్రెడీ కావాల్సిన కంటెంట్ వచ్చేసి ఉంటుంది కాబట్టి ఆ రౌండ్ అయితే వాళ్ళు పెట్టలేదు. సో డైరెక్ట్గా పెట్టినారు. బేబక్ ఎలిమినేట్ అయిపోయింది, స్టేజ్ మీదకి వచ్చింది. ఇంకా టైం ఉంటే బాగా ఆడేదాన్నేమో అనేసి అనింది. ఉన్న టైంలోనే ప్రూవ్ చేసుకోలేదు, ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఇంకా టైం ఉంటే బాగా ఆడేదాన్నేమో అనేసి చెప్పడం కరెక్ట్ కాదేమో. వచ్చిన ఫస్ట్ 2 days సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది ఓకే, బట్ ఆవిడ మంచితనం ఆవిడని ముంచేసింది. షీఈ్ నాట్ ఫిట్ ఫర్ బిగ్ బాస్. ఆవిడ మంచిది అంతే, షీఈ్ గుడ్, షీ కెన్ బీ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్, షీఈ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, బట్ నాట్ ఎ గుడ్ కంటెస్టెంట్ ఫర్ బిగ్ బాస్. బిగ్ బాస్ కావాల్సిన మెటీరియల్ అయితే కాదు బేబక్క. అర్హత ఉండేవాళ్ళు లేని వాళ్ళు చెప్పమనేసి అడిగారు. సోనియా ప్రతి విషయంలో నెగిటివ్ వైబ్, తనని నేను నచ్చలేదు అని అర్థమైంది, కానీ నేను కూడా మనిషి సార్, నేను కూడా ఒక కంటెస్టెంట్గానే వచ్చాను అనేసి అనింది అనమాట బేబక్క. ఆ మాట బేబక్క చెప్పేలోపు నాకు బాధ అయిపోయింది. సార్ నేను మనిషి సార్, నేను ఒక కంటెస్టెంట్గానే వచ్చాను, బట్ ఆవిడ నా మీద ఎప్పుడు చిరాకు పడతా ఉన్నారు అని చెప్పేసి అది వాళ్ళు ఎక్కువ ప్రొలాంగ్ చేయలేదు. సోనియా ఎక్కువ కంటిన్యూ అవ్వాలి హౌస్లో అని చెప్పేసి. సోనియాకి బాగా సపోర్ట్ ఉంది, బిగ్ బాస్ ముద్దు బిడ్డ సోనియా అనేసి అనిపిస్తుంది ఈసారి. ఆర్జీవి మా మంచిగా చెప్పి పెట్టినట్టున్నాడు, మా అబ్బాయిలను 10 వారాలన్నా పెట్టుకోండి అని చెప్పేసి, అందుకని బాగా సపోర్ట్గా ఉన్నారనిపిస్తుంది. సో అందుకని అక్కడ సోనియాకి ఏమీ లేదు, కానీ నాకైతే బాధేసింది అక్కడ బేబక్క మాట అనే లోపల. పృథ్వీ నేను ఫిట్ కాదు షోకి అన్నావు, కానీ నీలో కూడా యాంగర్ ఇష్యూ ఉంది, నామినేషన్స్ అప్పుడు నన్ను కొన్ని పదాలు అన్నావు, నువ్వు నా బ్రదర్ అని చెప్పి నేను ఫర్గివ్ చేసేసాను, బట్ కొంచెం యాంగర్ కంట్రోల్ చేసుకోనింది ఓకే. నిఖిల్ ఎందుకో బేబక్క 2 రోజులుగా నిఖిల్ మీదే పడేసి ఇది చేస్తూ ఉన్నింది. నిన్న కూడా సాటర్డే ఎపిసోడ్ కానీ, ఫ్రైడే కానీ, నిన్న కానీ, ఈ రోజు కానీ 3 రోజులు ఏదెత్తు నిఖిల్ 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 అని చెప్పేసి నిఖిల్ని పోక్ చేస్తూనే ఉన్నింది, నిఖిల్ మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూనే ఉన్నింది అనేసి నాకు అనిపించింది. హౌస్లో ఎంటర్ అయినప్పుడు మనం టీమ్గా చూసుకోవాలి, ఇండివిజువల్ కుకింగ్ అలో చేయకూడదు అన్నాడు నిఖిల్ వల్లే కూరలో కారం కూడా ఎక్కువ వేసి అనేసి అనింది. అదంతా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏముంది? హూ ఇస్ నాట్ ఫిట్ ఫర్ హౌస్ అంటే అది చెప్పాలా? అది వదిలేసి నిఖిల్ కూరలో కారం ఎక్కువ వేసాను నిఖిల్ వల్ల, కాబట్టి నిఖిల్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ హౌస్ అని చెప్పేదానికి లేదు కదా. దాని తర్వాత నిఖిల్ లేచి
నేను రాంగ్గా లీడ్ చేయాలనేసి అయితే కాదు, చిన్నోని కాబట్టి తప్పు చేసుంటా అనేసి అన్నాడు. అంతే, నాగార్జున గారు ఏం చేశారు, టైం అయిపోయింది మా ఆయనకు కూడా. దాని తర్వాత మణికంఠ, నీలో నువ్వే మాట్లాడుకుంటూ ఉంటావు, చాలా టెన్షన్లో ఉంటావు, నీకు ఒక కాన్ఫిడెన్స్ రావాలి, నువ్వు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, యూ షుడ్ డూ గుడ్ అనింది. దానికి నాగార్జున గారు కూడా ఓకే టేక్ దిస్ అని చెప్పేసి అన్నారు. ఆవిడ చెప్పిన సలహాలు తీసుకొనేసి అంటే నేను తీసుకుంటా, థ్యాంక్ యూ అనేసి అన్నాడు మణికంఠ. అది ఈరోజు జరిగింది ఎపిసోడ్లో. అంత పెద్ద రివ్యూ చెప్పే ఎపిసోడ్ ఏం కాదు, కానీ అంత సప్ప బ్యాచ్ అనిపిస్తుంది నిజంగా. కనీసం సినిమా పేర్లు కూడా తెలియవు. లాస్ట్కి నిఖిల్ విష్ణుప్రియ మాత్రం బాగా అన్నారు అనేసి అనిపించింది. గేమ్స్ అదే సినిమా పేర్లు చెప్పేది కానీ గేమ్స్ కానీ ఏదన్నా, మిగిలిన వాళ్ళందరూ సప్ప బ్యాచ్ లాగా అనిపించింది. అసలు ఏమీ సరిగ్గా ఆడలేదు. సండే ఫండే అంటే ఇంక వీళ్ళకి అంతే, వాట్ ఈస్ దట్ కాల్డ్, డంషరాజ్ అట్లాంటివి చెప్తే కూడా వాళ్ళు ఏం చేయలేరేమో. చూడాలి పోను ఒక్కొక్కరు చాలా ఇన్యాక్టివ్గా లేజీ కంటెస్టెంట్స్గా యానిస్ తీసుకొచ్చిన సంతరా అనేసి అనిపిస్తుంది. కొంచెం కూడా ఎంటర్టైన్మెంట్ లేదు. ఆ భాష మాత్రం ఏదో కొంచెం కామెడీ చేస్తున్నాడు అంతే. చూడాలి పోను ఎంటర్టైన్మెంట్ ఇస్తారేమో అని చెప్పేసి. అసలు ఆ సీజన్ అట్లా డౌన్లో ఉండడం వల్లే మాకు కూడా వ్యూస్ లేవేమో రివ్యూవర్స్ ఎవరికి అనేసి నాకు అనిపిస్తుంది. అది గైస్ ఖచ్చితంగా లైక్స్ అండ్ కమెంట్స్ చేయండి ఈ వీడియోకి. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ రేపు ఒకవేళ హాస్పిటల్ అడ్మిట్ అయితే నేను వీడియోస్ చేయలేకపోవచ్చు, బట్ లెట్స్ సీ. నిజంగా ఘోరంగా ఉంది నాకు. నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఫుల్ స్వెల్లింగ్ వచ్చేసి చాలా ర్యాషెస్ ఉన్నాయి ఇక్కడంతా. మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, మొత్తం ఇవంతా ర్యాషెస్, రెడ్ ర్యాషెస్ కనిపించట్లేదు. అది మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా ఘోరంగా ఉంది బయట సిచ్యువేషన్. ఓకే, మళ్ళీ కలుద్దాం. లవ్ యూ, బాయ్.